మా బాబుకి 9 మంత్స్ పెట్టి 10 డేస్ అవుతుంది. ఈ 7th మంత్ 8th మంత్ వరకు ఉగ్గు రాగి పిండి పెట్టి అలానో మేనేజ్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చి పప్పులు ఆకుకూరలు ఇవి పెట్టాల్సింది, ఇడ్లీ అవన్నీ పెడుతున్నాను. ఈ రోజు అయితే ఆకుకూర పప్పు చేస్తున్నాను. దానికి ముందుగా 2 స్పూన్ బియ్యం 1 స్పూన్ కందిపప్పును 1 అవర్గా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత కాస్త ఆకుకూర తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసేసి ఈ పప్పు ఆకుకూర జీలకర్ర పసుపు పొడి 1 గార్లిక్ వేసి 6 విజిల్స్ తర్వాత మూత తీసి ఆ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా దాన్ని ఒక గ్లాస్లో తీసి పెట్టుకున్నాను. తర్వాత ఆ రైస్ని బాగా స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకున్న తర్వాత ఆ రైస్ అంతా ఒక కప్లో తీసి పెట్టుకోవాలి. అందరికీ నెయ్యి ఎలా ఇవ్వాలి, పిల్లలకి ఎంత అమౌంట్లో వేయాలనేసి డౌట్ ఉంటుంది. నేనైతే మా బాబుకి 6 మంత్స్ నుంచి నెయ్యి ఇస్తున్నాను. చిన్నపిల్లలకి తినిపిస్తాం కదండి స్పూను, ఆ స్పూన్ ఫుల్గా 1 స్పూన్ ఇవ్వచ్చు నెయ్యి బాగా కలుపుకొని ఇంకపైన మా బాబుకి పెట్టే ప్రతి ఫుడ్ని నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ చేయండి.